ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. మామూలుగా ఇప్పటివరకు మనం సోషల్ మీడియాలో కామన్ మ్యాన్ సెలబ్రిటీలుగా మారడం చూసాం. బట్ ఫర్ ఏ చేంజ్ ఒక గేదె రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది, అది కూడా సోషల్ మీడియా ద్వారా. దానికి రీజన్ ఆ గేదె ముఖంలో మన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ముఖ పోలికలు ఉండడం. వినడానికి వింతగా ఉన్నా మీరు విన్నది నిజమే. బంగ్లాదేశ్ లోని ఢాకాకి సమీపంలో ఉన్న ఒక ఊరిలో ఆల్బినో జాతికి చెందిన గేదెను ఓ ఫారంలో పెంచుతున్నారు. ఆ గేదె చూడడానికి అచ్చం డొనాల్డ్ ట్రంప్ లాగే కనిపిస్తోంది. ఆ గేదెను చూసిన వాళ్ళంతా ఇది నిజంగా ట్రంప్ లాగే ఉందని చెప్పి దాంతో ఫోటోలు దిగి సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేసి సోషల్ మీడియాలో దానికి ట్రంప్ బఫెలో అనే పేరు కూడా పెట్టేశారు. ఇంకేముంది, సోషల్ మీడియాలో ఆ వీడియోలన్నీ రాత్రికి రాత్రే వైరల్ అయిపోయాయి. ఆ గేదె ఫేమస్ అయిపోయింది. ఇక నెక్స్ట్ డే నుంచి అక్కడి వాళ్ళే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి జనాలు ఆ గేదె దగ్గరకు వచ్చి చూసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలు పెట్టేశారు. దీంతో ఆ గేదె ఫేమస్ అయిపోయింది. ఇక్కడ వరకు బానే ఉంది కదా. ట్విస్ట్ ఏంటంటే ఇదే గేదెను పెంచుతున్న యజమాని ఎవరైతే ఉన్నారో ఆ గేదెను బక్రీద్ పండుగకి బలివ్వడానికి ముందే అమ్మేశాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ తెలిసిపోయింది. దాంతో ఆ గేదెను చంపొద్దని సోషల్ మీడియాలో లక్షల రిక్వెస్ట్లు వచ్చాయి. ఆ రిక్వెస్ట్ ఏకంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం వరకు చేరింది. దాంతో చివరిలో బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఆ గేదెని చంపొద్దని చెప్పి రక్షించి దానికి ఒక ప్రత్యేకమైన షెడ్ ని అరేంజ్ చేయడమే కాకుండా చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ ని కూడా నియమించింది. ఈ స్టోరీ మొత్తంలో నాకు అర్థమైంది ఏంటంటే సోషల్ మీడియా పవర్. ఇప్పుడున్న డిజిటల్ కాలంలో ఏదైనా కూడా ఫేమస్ అయిపోవడం గ్యారంటీ అన్నమాట.